సో మేము ఫస్ట్ ఇక్కడ ధర్నా చేస్తున్నాం కదా, మేము కుమ్మేరాబాద్ కదా, మేము ఈ నుంచి ధర్నాలో ఉన్నాం కదా. మేము అసలు ధర్నా నుంచి ఎందుకు లేచిపోయినా మాకు తెలియదు. మమ్మల్ని తీసుకోపోతున్నది మాకు తెలియదు. మమ్మల్ని అసలు హైదరాబాద్ తీసుకుపోతున్నది మాకు తెలియదు. ఈడ పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలు మేము కొంతమంది దగ్గర పెట్టుకోమని ఇచ్చినాం. 4 లక్షలు 4 లక్షలు కొంతమంది దగ్గర విశారద సార్ కార్యకర్తల దగ్గర పెట్టినాక సార్ ఈయన కూడా వాళ్ళకి కలెక్టర్ కూడా వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. అవన్నీ మేము ఎట్లా ఖర్చు పెట్టుకుంటున్నాం అన్నీ అంటే ఆ 1 లక్ష రూపాయలు మేము లెక్క చెప్తే వాళ్ళు ఆ పైసలు మాకు ఇస్తారంట, లేకపోతే ఇయ్యారంట. మేమైతే 4 లక్షలు ఇచ్చినాము. వాళ్ళకు మొత్తం 4 లక్షలు ఇస్తే మాకు వాళ్ళు ఎంత లేదన్నా 1 లక్ష రూపాయలు అట్లా ఇచ్చారు. అంతే 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మేము ఇంట్లోకి ఏమేమి ఉంటాయి కదన్నా అవన్నీ అంటే మేము కొత్తగా పెట్టుకున్నాం. మా కాడ ఇల్లు కూలిపోయింది, ఇల్లు కూలగొట్టిరు. మేము ఇంకా అసలు వీళ్ళు అసలు మమ్మల్ని ఈయన తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోయారు కూడా అసలు తెలియదు. మాకు చేసిన అసలు చెప్పకూడదు కానీ ఇది అసలు సార్కి తెలుసో తెలియదు కానీ వీళ్ళు చేసినంత అన్యాయం అయితే ఎవరు చేయలేదు మాకు. వీళ్ళు తీసుకుపోయి అసలు మమ్మల్ని చెత్త వేసారు అసలు ఏ నుంచి. అసలు మేము ఇప్పుడు వేరే వాళ్ళతో ఇట్లా పోయి చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు. మేము ప్రతిరోజు మాకు తెలుసా, ప్రతిరోజు కాలు పడిపోవడం, చేతులు పడిపోవడం, ప్రతిరోజు ఇటు తీసుకుపోతుంటే ఇట్లా వీళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాం మేము, సార్ ఇట్లా అవుతుంది మా ఆమెకు ఇట్లా అవుతుంది అంటే గవర్నమెంట్ తీసుకుపోతున్నాం, అటు చూపిస్తున్నాం, మళ్ళీ తీసుకొని వస్తున్నాం. ఒక్కరోజు ప్రైవేట్కి లేదు, ఏది లేదు. మేము రాజశేఖర ఇప్పుడు వీళ్ళకు విశారదన్ సార్ వాళ్ళకు తిరుమల వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు పడదంట. మేము ఎవ్వరు వస్తే సార్ ఇప్పుడు మేము బాధితున్నాం, ఎవరు వస్తే వాళ్ళకు చెప్పాలి. మా బాధ చెప్తున్నా వాళ్ళు ఏమన్నా చేస్తారు కదా. మేము వాళ్ళని కలవద్దు, నువ్వు వాళ్ళని ఎందుకు కలిసినావు, వీళ్ళని ఎందుకు కలిసినావు, ఇంకా మా వ్యక్తిగత ఇంకా చెప్పకూడదు. ఏకంగా మమ్మల్ని రూమ్లో వేసి కొట్టడానికి వచ్చారు సాగరాల కొంతమంది. వీళ్ళే నేను చెప్పేస్తే డైరెక్ట్ మనకు సంబంధం లేదు అసలు. వీళ్ళు ఎట్లా మేము చచ్చిపోతాం ఎంతకంటే ఏం లేదు. కానీ మమ్మల్ని మా ఆమెకు 2 అంటే ఫస్ట్ అయ్యింది మా ఆమెకు, దాని తర్వాత నేను చేసుకున్నా. దాన్ని చేసుకుంటే మేము ఏదో కొట్లాడుకున్నాం. లంచదాన నువ్వు ఈయన్ని పెళ్లి ఇంతమంది పెళ్లి చేసుకుని ఇంతమంది ఖరాబ్ చేస్తాం, వీరు కూడా ఖరాబ్ చేస్తాను మా ఆమెను ఇట్లా అంటారు. ఇంకా చాలా పార్టీల నుంచి చెప్పకూడదు అని చాలా గలీజ్ చేశాడు. మేము ఈయన ఉన్నట్టే చాలా మంది చిక్కుడుపల్లి వంశకృష్ణ ఆయన పైసలు కొంచెం ఇస్తాడు. ఈయన రాజేష్ రెడ్డి వాళ్ళ దగ్గర ఇట్లా మేము వాళ్ళ దగ్గర పోతే మీరు ఊరోళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారని మేము అది చేస్తాం, మీ దగ్గర అది చేస్తాం, ఇది చేస్తామని మనం ఎక్కడ పోనీయకుండా రోడ్డు మీద ఇచ్చేసారు అన్న వీళ్ళు. అసలు హైదరాబాద్లో మేము పోయినాం, అసలు మాకు తెలియకుండానే పోయినాము. పోయినాక ఆయన ఎంకిల నుంచి పొడుస్తారు, మేము ఇట్లా చెప్పండి, మీరు ఇట్లా చెప్తే మేము సార్ వస్తాడు, ఇట్లా చేస్తాను అది చేస్తాడని. మా వాళ్ళతో అయితే ఏకంగా సార్ ఒక వీడియోలు చూసింటారు, ఇట్లా సార్ వస్తేనే న్యాయం జరుగుతుంది, సారు విశారదం సార్ వీళ్ళు సార్ తప్ప నేను సార్ని మాత్రం ఎప్పుడో బ్లేమ్ చేస్తే సార్ మంచాడు. కానీ వీళ్ళున్న కార్యకర్తలు మాత్రం అసలు అది ధర్మ సమస్య పడు. కానీ ధర్మం లేకుండా వీళ్ళు ఉండరు, ధర్మం ఉండే సార్ ఉన్నారు. సార్ కొడుకుని తెలియదు ఇంత దుర్మార్గులు అంటే వీళ్ళు. మమ్మల్ని ఇప్పుడు సార్ అన్న మాకు ఇట్లా పైసలు అవసరం ఉంది, నేను కొంత ఊర్లో ఉడికి అప్పులు చేసినా, నా బిడ్డకు బాగాలేనప్పుడు ఈమె బాగాలేకున్నప్పుడు కొంత అప్పులు చేసిన, వాళ్ళకి అప్పులు కట్టాలి అని నేను అంటే మీరు ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఉన్నాయి కదా మీతోటి, ఆ పైసలకి కట్టుకుంటే ఈ పైసలు ఈయనకి ఏమైందన్నా అంటే మేము మీ వాళ్ళందరూ చెప్పాలంటే మా వాళ్ళు ఉడికి చెప్పిన ఉడికి ఇస్తారా రాదు. ఇప్పుడు పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు సాయి మహారాజ్ అని ఆయన దగ్గర ఉంది. ఆయనను అడిగితే ఇంకో కార్యకర్త ఉంటాడు రాఘవేంద్ర అని, ఆయనను అడగమంటాడు. ఆయనను అడిగితేనేమో రాజగోపాల్ అని ఉంటాడు, ఆయనను అడగమంటారు. ఇట్లా ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరికి అసలు మీకు పైసలు పెట్టుకోరా మీతోటి మేము మాకు ఎక్కువ అయినా మీ దగ్గర పెట్టుకోరని మేము ఏనాడు చెప్పలేదు. మమ్మల్ని ఏ నుంచి వేసుకోయి మా డీజీపీ కలిపి మేము ఏం చెప్పలేదు. మాకు 2 లక్షలు ఇచ్చినారు, ఇంకా 2 లక్షలు ఇవ్వాలి. ఒక కలెక్టర్ గారు, ఒక బీసీవై పార్టీ, ఒక మల్లు రవి లక్ష రూపాయలు ఇచ్చారు అన్న. బీసీవై పార్టీ 1 లక్ష, మల్లు రవి 1 లక్ష. లేదు దాంతో కలిపి
నాలుగులో 2 ఇచ్చేది మీకు, ఆ, 2 వాళ్ళ దగ్గర ఉంది. ఆ. ఎంత సతాయిస్తారు అంటే అసలు సతాయించడం కాదు, ఇది ఇది పైసలు పక్కకి పెట్టారన్న మమ్మల్ని కొంచెం మళ్ళా ఆ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడన్నా మీడియా ముంగల్కి వచ్చిందా హాస్పిటల్ సార్? ఉంది కదా. చెప్పండి. మేము ఇప్పటి వరకు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాం కదా, ఎప్పుడన్నా మీడియా ముంగల్కి వచ్చినామా మేము ఇట్లా ఉన్నాము, మేము మంచిగా ఉన్నాము, మేము ఇదే అది అని ఒక్కరోజన్నా మేము ఏమైనా మీడియా ముంగల్కి వచ్చినామా? ఏనాడు వీళ్ళు తోలుక రాలేదు, మమ్మల్ని ఎట్లా చేసారంటే మొత్తం ఎవరిని కలవడదంట. అది మీకు వాళ్ళకి ఏమైనా ఉంటే మేమేం చేయాలి సార్? నేను తిరుమల కలిసిన నిన్న పోయి మా ఆమెకి ఇట్లా బాగాలేదు, వీళ్ళు పైసలు ఇస్తలేరు ఇట్లా అని తిరుమల వలన అప్పుడు 2 లక్షలు ఇస్తారని అనౌన్స్మెంట్ చేసిండు కదా అనేసి మేము ఎన్నిసార్లు నేను గూగుల్లో కొట్టి ఆ సార్ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇక్కడికి రాండి, మీరు ఇక్కడికి రాండి అని, సార్ మేము రాలేము, చాలా ఇది ఉంది, సార్ ఒకసారి కలిపియండి, ఫోన్ మాట్లాడి ఒకసారి మాట్లాడతామంటే ఎన్నిసార్లు నెల రోజుల నుంచి చెప్తున్నా ఇదే మాట. తిరుమల పిఏకి నెల రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఇంకా ఎట్లయితే వీళ్ళు పైసలు ఇస్తలేరు ఏదైనా చేద్దామని వాడికి తిరుమల మండలితోటి నిన్న తీసుకొని పోయినా హైదరాబాద్. పోతే ఆయన బాబు వీళ్ళు వంశీరాజు అంటే అవును సార్ అని చెప్పి, మేము వీళ్ళ వాళ్ళని మీ వాళ్ళని నేను మీ ఊరికి వచ్చిన, మీ ఊరు వాళ్ళతో రెడ్డిస్ తోటి అట్లా మాట్లాడినా, వాళ్ళ ఇండ్ల మీదకి పోయినా, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇంద్రా పార్క్ దగ్గర ఇది చేసిన, మీరు రాలేదు, మమ్మల్ని మొత్తం ఫాలో అవ్వాలని చేశారు అంటే, సార్ వాళ్ళు రానియలేదు, మీరు వచ్చినట్లు ఉడకంగా మాకు తెలియదు, మేము ఇట్లా చేసేవారు సార్ అంటే, అవన్నీ నాకేం చెప్తున్నావు, మేము నీకు తెలియకుండా ఎంత వాళ్ళు అది చేసారో ఏంటంటే ఏం చేస్తారంటే, మీ ఊరు వాళ్ళ దగ్గర మీ దగ్గర కొంతమంది దగ్గర మీకు ఏమన్నా ఎన్ని పైసలు ఇచ్చారో మీకు తెలుసా బాబా అని చెప్తున్నాడు. అవన్నీ మాకు తెలియదు సార్. అది ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎంత కట్టినాం సార్? నేను ఎంత లేదన్నా ఒక 15,000 దగ్గర కట్టుంటా, ఓన్లీ ఈ బెడ్ ఫీజు కాకుండానే ఇది. మరి ఇప్పుడు డబ్బులు లేవు అని అడగపోయినా ఫోన్ చేసి? ఒకసారి ఒక నిమిషం మీరే ఉండండి, లైన్లోనే చెప్తా. ఒక నిమిషం కొట్టనికనే వస్తారు ఏకంగా, డైరెక్ట్ మేమంగల్నే పలికిస్తా. ఏమనంటే ఇస్తాం, పైసలు ఇస్తాం కానీ మీ వాళ్ళతో మాట్లాడి, ఇప్పటివరకు ఒకవేళ ప్రాణమే పోయినాను అప్పటి వరకు మా వాళ్ళతో మాట్లాడేది, మా అమ్మతోటి, మా అక్కతోటి, మా అన్నతోటి, వాళ్ళందరితో మాట్లాడానంట. సార్ ఒకవేళ మేము మాకు ఇచ్చారు కదా, మాకు ఇచ్చినప్పుడు మమ్మల్ని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, మా డబ్బులతో ఏమవసరం? మా డబ్బులు తీసుకొని మీరు సార్ మీరు వచ్చారు, ఇప్పుడు మీరు అందరు వచ్చారు, మేము మాతో మాట్లాడుతున్నాం, మా డబ్బులతో ఏమవసరం సార్? ఆడ ఐరాలు తీసుకుపోయిన తర్వాత మాతోటే వీళ్ళ పైసలు, మళ్ళీ వీళ్ళ ఆఫీసులకు మాతోటే పైసలు ఒక్క రోజున 35,000 బిల్లు చేసారు డిమార్ట్లో. ఓన్లీ మా బట్టలకు, మా చెప్పులకు, మాకు వంట సామాన్ కాడికి, మా సిలిండర్ అవన్నీ కాదు, ఓన్లీ ఒక రైస్ బ్యాగ్, మా నలుగురు మా సార్ రఘుకుమార్ ఆయన అయితే ఎట్లా మాట్లాడతాడు మీరు చూడండి సార్. ఒక్కసారి ఇంత ఘోరంగా మాట్లాడతాడు. ఇంతే మేము వచ్చినా సరే మేము ఏం చేసుకున్నాం సార్, మేము ఏదంటే మేము లెక్కలు చెప్పాలంట, మేము లెక్కలు చెప్తున్నా వాళ్ళు పైసలు వేస్తారంట. అదేందా? హలో రఘన, నేను గణేష్ మాట్లాడుతున్నా. హలో, అదే అన్న అమౌంట్ కొంచెం కావాలన్న, ఒక 20,000 కొట్టండి అన్న, చాలా సీరియస్గా ఉంది అన్న. హలో హలో అదన్నా 20,000 కావాలన్నా. అలా నేను నార్మల్ కాల్ చేస్తాను, ఒక నిమిషం ఎత్తాను, నార్మల్ కాల్ నేను చేసిన ఎత్తు. అదే అన్న, నాకు కొంచెం మొత్తం అమౌంట్ ఇవ్వండి అన్న, నాకు అమౌంట్ అవసరం ఉందన్న, కొంచెం అమౌంట్ ఇవ్వండి అన్న. అన్నా మీరే కదన్నా, మీరే అదే అన్న, మా వాళ్ళ దగ్గర మా వాళ్ళు చెప్తే ఇస్తున్నారు కదా. ఏమని చెప్పినాము? ఈయనని చెప్పినా ఏమన్నా? అవునన్నా, మీకు డబ్బులు చెత్త కూడా చెప్పు భయ్, నేను మాట్లాడుతున్నా. ఈఎము ఏం పిక్కుతావో పీక్కోరు అని అన్నారు కదన్నా. ఎవరన్నారన్నా? ఒకసారి సాయనకు మీరు నిజే అన్నావు కదన్నా, ఏమని చేసుకోపోరు, ఏం చేసుకో వేసుకోపో అని అన్నారు కదన్నా. ఇప్పుడు ఇప్పుడు నేను వెనక ఎవరు ఆడిస్తారు చెప్పుతాను, నేను అతను మాట్లాడతాము.
నా అంత ఇది వాళ్ళు ఇట్లే ఏదైనా న్యాయం కోసం పోయి పక్షాన్ని బట్టి ఇట్లే బ్లేమ్ చేస్తారా? ఎవడన్నా ఆ సిగ్గులు ఎవరు నేను ఎంత సపోర్ట్ చేస్తున్నా చెప్పుతాను ఇది మాట. సిగ్గులేనలో ఉన్నారా అన్న మొత్తం నా పక్కల ఎవరైతే ఉన్నాడో దానికి అంత మాట చెప్పు. వారికి ఇట్లా గిట్ల చేస్తే ఎవడన్నా ఇంత నాశనం చేస్తారా? నాశనం కాదన్నా, మేము హాస్పిటల్లో ఉన్నామన్నా. నీ కాలు మొక్తా, నేను పైసలు వేయను అన్నా. మాకల్లా ఎందుకు మొక్కుతుందా? మరి ఎందుకు వేసలేరన్నా ఇప్పటి వరకు ఎందుకు వేసలేరన్నా అమౌంట్? ఇప్పటి వరకు నేను అడగలేదన్నా మిమ్మల్ని అమౌంట్. నువ్వు మా దగ్గర మమ్మల్ని గుమ్మత్తలుగా పెట్టుకున్నావు తమ్మి, లెక్క చూసుకొని పెట్టుకున్నావు. మరి అప్పుడు మా పైసలు ఎందుకు పెట్టుకున్నారన్నా మీరు? అప్పుడు ఆ రోజు మీరు ఎందుకు వచ్చావు తమ్మి? మరి అన్నా మా దగ్గరికి ఎందుకు వచ్చావు తమ్మి? న్యాయం కావాలంటే అంటే వస్తే ఇట్లా చేస్తారా అన్న? ఎట్లా మేము న్యాయం కావాలని వస్తే ఇట్లా చేస్తారా? వాస్తవం తమ్మి, ఇదే కోట్ల రూపాయలు ఉంటే మేము కావాలని తీసుకున్నాం తమ్మి. సరేనా? కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకో. కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలా అన్న? అయ్యన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి, మన జైలు పంపాలి, నేను పోవాలి. ఇట్లా 100% డ్యూటీ. అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామన్నా. ఇవన్నీ వద్దమ్మా. మాకు బుద్ధి తక్కువ, మిమ్మల్ని సపోర్ట్ చేసామా, ఏం చేసామా అది జరిగిపోయింది. అది ఏం చేయదు మాకు. నేను రేవంత్ రాబాబులో చేయలేకపోయి పర్ఫెక్ట్. అన్నా నేను అవన్నీ అనలేనన్నా. నేను అర్థం చేసుకున్నా. నిన్న మొన్న 23,000 తీసుకున్నాడు కదా పర్సన్, మరి ఎందుకు పెట్టాలి కదా? నిన్న మొన్న నేను 5 రోజులు అవుతుందన్న హాస్పిటల్లో పడి. ఆయన నా దగ్గర నుంచి పక్కకు కూడా కదలట్లేదు. వీడ బిల్లు చూపిద్దు నాన్న. నేను హాస్పిటల్లోనే ఉన్నాడన్న. వచ్చిన పైసలు కూడా ఆయన 1 రూపాయి తీసుకున్నా కూడా నేను తిడుతున్నా అని చెప్పేసి ఆడుకోవట్లేదు. టిఫిన్ కూడా లేదన్న. ఇప్పుడు నాకు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ కాలేదన్న. నాకు ఫస్ట్ లాగానే మొత్తం మీరు చూపించినప్పుడు ఎట్లా అయిందో మళ్ళీ అట్లనే అయ్యింది. నేను అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. ఇప్పుడు హాస్పిటల్ బిల్లే 10,000 కట్టాలన్నా. వాళ్ళు ఊరుకుంటారా అన్న? నాకు ఏదో ఇస్తాము, మా అన్న వాళ్ళు ఇస్తారని చెప్పినందుకు. ఎవరన్నారన్నా? అన్న ఇప్పుడైతే ఒక కంప్లీట్ చేయకపోతే ఇయ్యరా అన్న? కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మాట్లాడుకోండి. మీరు ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకపోతే ఇయ్యరా అన్న? నువ్వు వార్నింగ్ చెప్తాం. అట్లా కాదన్నా, నేను ఏమన్నా బతుకుదాంట్లో చూపించుకోతాం. అన్నా ఇయ్యవా చేయవా అంటే నువ్వేమన్నా మా ఇతలకి తెచ్చిండువా, నా చేతికి తెచ్చిండువా? అదే మీ చేతికే కదన్నా ఇచ్చింది. ఎవరికే మేము ఇవ్వలేదా అన్న? మీకు పైసలు ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చినావు తమ్మి? ఇవ్వలేదా అన్న? మీ దగ్గర మీ అందుబాటులో ఒక పర్సన్ ఉంటాడంటే ఆ పర్సన్ మీరు ఎంచుకొని ఆ పర్సన్ దగ్గర పెట్టుకున్నారు మీరు. అవునన్నా, మేము కదా ఇచ్చింది. అది కాదు భయ్, అది నీ చేతులకు ఇచ్చినాక నువ్వు ఆయన చేతులకు ఇచ్చినావు కదా, నువ్వు ఉడకంగా లెక్క పెట్టినావు కదా పైసలు. అన్నా హలో తమ్మి, నీకు ఒక్కసారి కొంచెం శరం అనిపిస్తలేదు నీకు? కొంచెం ఒక మూలకు ఒక మూలకు శరం అనిపిస్తలేదు? సిగ్గు శరం అట్లా అనిపిస్తలేదు తమ్మి నీకు? ఏమాత్రం అన్న ఇంతమంది జీవితాలు మన్ను పోసుకొని అలా తిరిగితే కదా తమ్మి, ఏమాత్రం మన ఒక మూలకు అనిపిస్తలేదు తమ్మి? శరము సిగ్గు అని అనిపిస్తలేదు తమ్మి నీకు? పైసలు అడిగినందుకు అది కాదు, పైసలు పక్కేట్రా బాబు. నీకు ఇప్పటిదాకా పైసలు ఇవ్వలే, మరి రాళ్ళు ఇచ్చింది ఎవరన్నా? అవునన్నా, ఇప్పటి వరకు ఇచ్చాడు కదన్నా. అవసరం లేనప్పుడు ఇచ్చాడు అంటే అవసరం ఉన్నప్పుడే ఇచ్చాడు కదన్నా. మరి అవసరం లేనప్పుడు ఎందుకు అడుగుతాం అన్న? పైసలు ఎవరి దగ్గర ఉన్నాయన్నా? నువ్వు ఏడేడు తిరుగుతున్నావు, ఏడేడు మాట్లాడుతున్నావు, అన్ని తెచ్చుకోతాం. అన్ని తెచ్చుకొని మాట్లాడుకొని ఒక కంప్లైంట్ ఇచ్చి మా మీద పోలీసులతో ఫోన్ చేయించి మమ్మల్ని లోపల లేపి, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. అవునన్నా, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయన్నా నా అమౌంట్? ఎవరి దగ్గర ఉన్నాయి? లేవు. ఏడలేవా అన్న? ఏడలేవు. సరేనా? ఇప్పుడైతే నాకు అన్న ఇక్కడ కట్టాలి హాస్పిటల్. మౌనిక, ఈ మాటలు మమ్మల్ని ఏదో పోషించినట్టుగా మీరు మాట్లాడతామా? మీరు ఎవరికి పోషించిన వాళ్ళు గారు, ఎవరికి బుక్ పెట్టిన వాళ్ళు గారు. మీరు మీ ఇష్యూలో మేము తప్పిదారి వచ్చినాము, అయినా కానీ మీతో కన్సర్న్ తోనే మేము మాట్లాడుతున్నాము. ఇప్పటిదాకా మిమ్మల్ని మీ పక్షాన్నే ఉన్నాం, ఇంకా ఉంటాం. ఎందుకంటే కమిట్ అయినాం కాబట్టి. మీ సింగిల్ 1 రూపీ అయినమ్మా, మా జేబులోనే రూపాయి మేము పెట్టాం కానీ మీ రూపాయి మేము ముట్టలేదమ్మా. ఇవ్వచ్చు కదన్నా మా పైసలు మీరు ముట్టనప్పుడు. మాట్లాడితే ఇట్లా మాట్లాడితే చేతుల పోస్టు పోయాడు ఇంకా
అదన్నా ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా, అదే పైసలు ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా, మా పైసలు మాకు ఇవ్వచ్చు తమ్మి, ఇవ్వచ్చు, మంచిది ఇవ్వచ్చు తమ్మి. సంసారేషన్ వేసావు కదా తమ్మి, ఎడబెట్టావు తమ్మి, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఎడమొట్టు పెట్టావు తమ్మి, నీదేనా అది నా పైసలు అన్నా. ఇప్పుడు కలెక్టర్ నువ్వు లంగేశాలు తాగి తినే మన ఏదైనా పాలకం. కలెక్టర్ నిన్ను జేబుల ఖర్చులకు పాపం పిల్ల చనిపోయింది కదా, వీళ్ళు బాధలు అన్నారు అని చెప్పి కలెక్టర్ కన్సర్న్ తోటి ఇచ్చింది నీకు డబ్బులు. అదే అన్న, ఇప్పుడు అది నా ఇష్టం కదన్నా. కలెక్టర్ నీ అకౌంట్ లా 1,00,000 రూపాయలు అనేది ఇచ్చిండు నీ కలెక్టర్. నీకు ఎందుకు ఇచ్చిండు? అనేక మంది బిఎస్ రామచంద్ర అన్న, అనేక మంది అందరం కలిసి మాట్లాడి చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఆడ ఇచ్చింది, అకౌంట్ వేసింది. అకౌంట్ లేకపోతే ఆర్డీఓ గారు, ఆర్డీఓ ఆయన మెజిస్ట్రేట్ చదువుకున్నాడు, మనలాగా సోమరిపోతు కాదు ఆయన. వాళ్ళంతా చదువుకున్నోళ్ళు, విద్యావంతులు. అయ్యో పాపం అని చెప్పి ఇస్తే దాన్ని ఏం చేసావు బేవకు? 1,00,000 రూపాయలు నాశనం చేసుకున్నారా నువ్వు? అవునా, అది నా ఇష్టం కదన్నా. మాట్లాడుతున్నా, నా దగ్గర మాట్లాడలేక నీకు రైట్ లేదు, అర్థమైందా? తల్లిదండ్రులతో మాట్లాడుకో. ఏం తమాషాలు పడుతున్నావా? ఫోన్ చేసి ఉల్టా పాల్టా మాట్లాడలేకే. నేను ఫోన్ లేపని మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు లేపలే ఫోన్, నీ ఫోన్ లేపని ఎప్పుడు నేను నాకు ఎప్పుడు చేసినావు? ఇప్పుడు చేసినా లేపుతలేవు కదా నువ్వు. మాటలు మంచిగా మాట్లాడతాం, మంచిగా కూడా చెప్తున్నా. నేను ఫోన్ లేపక ఏమేస్తారమ్మా నీకు? నువ్వు బతుకు, మేము దాస్తాం మీరా. నువ్వు మంచిగా బతుకమ్మా, మేము మొత్తం ఆసంతలము. ఎవరిని బతుకోమని ఒక్కడికి తిరుగుతున్నాం ఇట్లా అంటే నేను ఇట్లనే సావాలా అన్న? మరి హాస్పిటల్ మరి నేను కావాలంటారా? మీరు ఎందుకు చేస్తారన్న? నాకు అర్థం కాదు. మరి మేము ఎందుకు చంపుతాం మిమ్మల్ని? అంటే పైసలు అడిగినందుకు సస్తారా? ఎవరు? మీరు పైసలు అడిగినందుకు సస్తారా? అడగకుండా పైసలు నువ్వు బిల్డింగ్ అన్న కట్టి ఏమన్నా కట్టన్నా? నేను ఈ హాస్పిటల్లో ఉన్నా, నాకు ఒక 20,000 30,000 వెయ్యని అడుగుతున్నా. నువ్వు సస్తారు సంపూరని మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మీ దగ్గర పైసలు ఉన్నాయి కదమ్మా, దాదాపు 1,00,000 రూపాయలు, ఇంకో 50,000, 1,50,000, 2,00,000 వరకు మీ చేతిలో ఉన్నాయి కదమ్మా. మేము 2 లక్షల వరకు మా చేతికి ఎవరు ఇచ్చిరన్నా? అడుగు అన్నకు ఎన్ని తీసుకుని ఇప్పటిదాకా అన్న చేతికి అడగమ్మా, ఎన్ని తీసుకుంటావు? అవునా, నావి అయిపోయినాయి, మేము వాడుకున్నామన్నా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి, ఇయ్యారా అన్న? ఎవరి చేతికి? ఇప్పుడు మేము తీసుకున్నాం. అవును, మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అయిపోయినాయి. అవి అనకు, నీకు ఇస్తామని చెప్తున్నా ముందు నుంచి కూడా. మీరు అందరు కలిసి మా దగ్గర పెట్టిరుతాం. ఇప్పుడు దవాఖానకు వచ్చింది అడుగుతున్నాం. నిన్న మొన్న దవాఖాన కోసం వేయించుకున్నావు కదా. అడగకపోయినా ఇద్దరు అడిగినా కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఎందుకన్నా మా వాళ్ళంది ఎందుకు కావాలన్నా? ఎవరు? ఓకేలే అన్న, ఉండండి. ఇయర్ అంటారు అంతే కదన్నా. సరేలే, ఇది అన్న విన్నారు కదా ఎట్లా మాట్లాడుతున్నారు. అదే మేము ఒకవేళ తీసుకుంటే అది మా ఇష్టము. నేనే అన్న ఇప్పుడు 2 4 లక్షల్లో 2 మాకు ఇచ్చారు, 2 వాళ్ళ దగ్గర ఉన్నాయి. 2 ఏం చేసినారు అంటున్నా. మేము ఈడ రూమ్ పెట్టుకున్నాము. ప్రతిరోజు కూరగాయలకు ఈమెకు నాకు హ్యాండిక్యాప్, ఇద్దరం హ్యాండిక్యాప్లమే. మేమిద్దరం ఒక బండి చేసుకున్నాము. ఒక 30,000 పెట్టి బండి చేసుకున్నాము. హైదరాబాద్ లో వీళ్ళ దగ్గర ఉన్నప్పుడే 30,000 40,000 దగ్గర ఆడ వీళ్ళు ఖర్చు పెట్టించారు. డిమార్ట్ బిల్లు, బట్టలకు సామాన్లు అవి మీరే పెట్టుకున్నారా? మేమే పెట్టుకున్నాము. ఓకే, అదే కదా. మా వాళ్ళకి తిరిగినందుకు తలా ఒక 15,000 ఇచ్చిందన్న. ఆడికి ఒక 1,00,000 పైన అయినాయి కదా. ఈడ రూమ్ పెట్టుకున్నామన్నా. ఆ రూమ్ రెంట్ ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 3 నెలలు కరెంటు బిల్లులు, ప్రతిరోజు కూరగాయలు, దానికి కొంచెం ఫ్యాను, కొంచెం రేషను, ఆదానికన్నా మేమే ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు కలెక్టర్ ఇచ్చిన 1,00,000 రూపాయలు లెక్క అడుగుతున్నారు. అది చెప్తే లెక్క ఇస్తారంటే ఈ లేకపోతే ఇయ్యరు. మేము ఏమన్నా అంటే మీరు కష్టం చేసి ఇస్తుర్రా అని మాట్లాడతారంట ఆయన దగ్గర. కష్టం మీరు గుద్ద తెంచుకొని కష్టం చేసి ఇచ్చినారా నాకు? వాళ్ళకు కాను నువ్వు లంచవాడు ఇట్లా మాట్లాడతారు. ఏం అసలు వాళ్ళ పైసలు జస్ట్ మిస్ అన్న, మీరు రాకపోయారు కానీ ఏకంగా కొట్టిపోతారు నన్ను ఏకంగా. ఈడ ఇందాక కూడా వచ్చిందన్న శివన్న, సాయి మహారాజ్ అన్న, అన్నకి ఇంకొక అన్న వచ్చిండు. మాట్లాడుతురు బయట, ఏదేదో మాట్లాడి పోయిరంట. దానికంటే ఇంత పురుగుల మంది ఇచ్చేసి మాకు సంపితే అయిపోతుంది కదన్న. మేము అడగము పైసలు, మాకు ఈ గోస అయ్యిందన్న. అసలు మాకు అర్థమైతే లేదు. మేము కష్టం చేసి ఇచ్చినవి కాదు. మరి పిల్ల వాళ్ళకు పుట్టిన పిల్లనా? అంటే మాకు సాక్కోమని ఇచ్చిరా? మేము మాకు సాక్కోమని ఇచ్చినందుకు పోరాడుతున్నామా మేము?
మా కడుపు కాలంటే మేము ఇట్లా హాస్పిటల్ పాలైనామా? ఏమన్నంటే పైసల కోసమే వచ్చిర్రు మీరు అని మాట్లాడుతున్నారు.